నమస్తే అండి. 2026 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దట్ ఈస్ AISSEE 2026 ఫర్ ద అడ్మిషన్ ఆఫ్ క్లాస్ 6th అండ్ క్లాస్ 9th. 6th క్లాస్ ఎంట్రన్స్ కి అండ్ 9th క్లాస్ ఎంట్రన్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళు NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు. ఈ అప్లికేషన్ కి లాస్ట్ డేట్ 30 October 2025. See, the last date of the application is last date 30 October 2025. ఇది అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అండి. డేట్ గుర్తుంచుకోండి. అండ్ 31st October 2025 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ రిజిస్ట్రేషన్. సో పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ 31st October. సో దిస్ ఈజ్ ఫర్ పేమెంట్. నా ఇప్పుడు అసలు అప్లికేషన్ పెట్టడానికి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఏముందనేది చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ క్లాస్ 6th. సో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ చూడండి. 1st April 2014 టు 31st March 2016 ఇన్ బిట్వీన్ పుట్టుండాలండి. 1st April 2014 టు 31st March 2016 మధ్యలో పుట్టుండాలి. 2015లో పుట్టిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. సో 2015లో పుట్టిన వాళ్ళందరూ నెక్స్ట్ 2014లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పుట్టిన వాళ్ళు, 2016లో జాన్ ఫెబ్ మార్చ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి. 6th ఎంట్రన్స్ ఎగ్జామ్, క్లాస్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ అయితే సరిపోతుంది. సో 5th క్లాస్ చదవాల్సిన అవసరం లేదు. 6th క్లాస్ చదువుతున్నారా, 5th చదువుతున్నారా, 4th చదువుతున్నారా అనేది కన్సిడరేషన్ కాదండి. డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే 1st April 2011 నుంచి 31st March 2013 ఇన్ బిట్వీన్ పుట్టి ఉండాలి. 1st April 2011 టు 31st March 2013 ఈ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూడెడ్. రెండు డేట్స్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి 2012లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో 9th ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి 8th క్లాసే చదువుతూ ఉండాల్సిన అవసరం లేదు. 9th క్లాస్ చదవచ్చు, 8th క్లాస్లో కూడా చదువుతూ ఉండొచ్చు. సో స్కూలింగ్తోని క్లాస్తోని సంబంధం లేదండి. సైనిక్ స్కూల్ వాళ్ళు చూసేది డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ మాత్రమే. సో రెండు డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీస్ చూసుకున్నారు కదండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో కనుక మీ పిల్లలు పుట్టుంటే నెక్స్ట్ మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ AISSEE 2026 సైనిక్ స్కూల్ అప్లికేషన్ కోసం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూడండి. ద ఫస్ట్ వన్ ఈజ్ స్టూడెంట్ ఫోటో అండి. స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అది 10 KB టు 50 KB మధ్యలో ఉండాలండి. నెక్స్ట్ వన్ స్టూడెంట్ థంబ్ ఇంప్రెషన్, స్టూడెంట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఎడమ చేతి యొక్క బొటన వేలు ముద్ర ఉండాలి. నెక్స్ట్ స్టూడెంట్ సిగ్నేచర్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే OBC, SC, ST ఈ 3 క్యాండిడేట్ల వాళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. సో జనరల్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, డిఫెన్స్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో ఈ 3 వాళ్ళు కూడా. ఇకపోతే OBCలోకి ఎవరు వస్తారు అంటే నాన్ క్రీమీ లేయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ OBC వస్తారు. సో OBC సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ మరొక విషయం, స్టూడెంట్ పేరు మీద OBC సర్టిఫికేట్ ఉంటే మంచిదండి. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పటికిప్పుడు స్టూడెంట్ పేరు మీద OBC సర్టిఫికేట్ రాదండి, లేట్ అవుతుంది అంటే స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ మీద OBC సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఐ మీన్ క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఎవరైనా సరే. అండ్ SC, ST వాళ్ళకి కామన్గా స్టూడెంట్ నేమ్ మీద ఉండాలి. ఇఫ్ నాట్ ఇన్ కేస్ పేరెంట్ నేమ్. నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా స్టూడెంట్ పేరు మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, దీన్నే మనకి వెబ్సైట్లో డొమసిల్ సర్టిఫికేట్ అన్నారు. నార్త్ ఇండియాలో డొమసిల్ సర్టిఫికేట్ అంటే ఇస్తారు, బట్ మన సౌత్లో డొమసిల్ సర్టిఫికేట్ అంటే దాన్ని మీరు ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం సాధారణంగా MRO ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది, లేదా సచివాలయంలో అయినా సరే ఇస్తారు. ప్రత్యేకించి తీసుకోవాలి, దీనికి కూడా టైం పడుతుంది, ఒక 3 to 5 days పట్టొచ్చు. బట్ ఈజీ మెథడ్ ఏంటంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్లేస్లో స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్. నెక్స్ట్ వన్ బేసిక్ స్టూడెంట్ డీటెయిల్స్ అంటే స్టూడెంట్ కంప్లీట్ నేమ్, అంటే ఎడ్యుకేషన్ రికార్డ్స్ ప్రకారం స్టూడెంట్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు, అలానే ఎడ్యుకేషన్ రికార్డ్స్ ప్రకారం ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టూడెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ పుట్టుమచ్చ ఒకటి,
ఈ డీటెయిల్స్ని బేసిక్ డీటెయిల్స్ కింద కన్సిడర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్లో మీరు ఉంటున్న ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా రాసి ఉంచుకోండి ఒక వైట్ పేపర్ మీద. నెక్స్ట్ ఇంకా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ముఖ్యంగా మేజర్గా అంటే సైనిక్ స్కూల్ వాళ్ళకి, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి మనకి ఉండే కమ్యూనికేషన్ అంతా ఓన్లీ ఈమెయిల్ ఐడి ద్వారానే. ప్రతిదీ కూడా మెయిల్ చేస్తారు. సీట్ వచ్చిన తర్వాత ఈవెన్ రిజల్ట్ కానీ, సీట్ అలాట్మెంట్ కానీ, మెడికల్ చెకప్కి ఇన్విటేషన్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి త్రూ మెయిల్లోనే కమ్యూనికేషన్ జరుగుతుంది. సో అందుకనే మీరు ప్రాపర్గా యూజ్ చేసే ఒక మెయిల్ ఐడి ఇవ్వండి. అలానే ఎలాంటి కాల్స్ వచ్చినా సరే మీరు రెస్పాండ్ అయ్యే ఫోన్ నెంబర్, ఆర్ఎల్స్ నార్మల్ SMS మెసేజ్ వచ్చినా సరే మీరు చూసుకునే ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రెండు రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ డీటెయిల్స్ ఉంటే మనం అప్లై చేసేయచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ ఛార్జ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో అప్లికేషన్కి ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఫీ పే చేయాలనేది చూద్దామండి. ఇక్కడ సో జనరల్ కేటగిరీ, డిఫెన్స్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్స్ అండర్ NCL నాన్ క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఛార్జ్ అనేది పే చేయాలండి. ఇది ఆన్లైన్లోనే పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, SC అండ్ ST కేటగిరీ వాళ్ళు 700 రూపీస్ పే చేయాలండి. 850 అండ్ 700. దిస్ ఇస్ ద ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్. ఇంతకు ముందు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఈ ఫీ ఒకటి రెడీ చేసుకోవాలి మనం అప్లై చేయడానికి. నెక్స్ట్ అసలు ఈ అప్లికేషన్ ఏ వెబ్సైట్లో పెట్టాలి? సో ఆ వెబ్సైట్ చూడండి, www.nta.ac.in. సో ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్లో బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిక్వైర్డ్ MBలో అంటే 10 to 50 KB మధ్యలో ఉండాలండి. సో అవన్నీ మీరు అరేంజ్ చేసుకొని మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు పేమెంట్ చేయాలి. అంటే ముందు బేసిక్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి, సో ఆ తర్వాత అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. అక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, దాన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా అప్లై చేయాలి అంటే మీరు ఆ వెబ్సైట్ని క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ పేజ్లో బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే క్యాండిడేట్స్ నేమ్ అండి, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, స్కూల్ రికార్డ్స్లో ఎలా అయితే ఉందో యాజ్ పర్ ద స్కూల్ రికార్డ్స్ ఇవి ఫిల్ చేయాలి. అలానే డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఈ ఫార్మెట్లో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ రికార్డెడ్ యాజ్ ఇన్ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ స్కూల్ రికార్డ్స్. నెక్స్ట్ వన్ ఐడెంటిఫికేషన్ టైప్ ఒకటి, అంటే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, స్కూల్ ఐడెంటిటీ కార్డు కానీ అడుగుతున్నారు. వీటన్నిటిలోని బెస్ట్ వన్ ఈజ్ ఆధార్ నెంబర్. సో ఈ ఆధార్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండిట్లో కూడా మీకు OTP వస్తుందండి. ఆ OTP జనరేట్ అయిన OTPని మళ్ళీ మనం రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్ పోస్టల్ అడ్రస్, సో విత్ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని డీటెయిల్స్ కూడా మనంతటి మనం మాన్యువల్ గానే ఎంటర్ చేయాలండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ద రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏ డీటెయిల్స్ అయితే అడుగుతారంటే మన కేటగిరీస్ అవి అడుగుతారు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వీటితో పాటు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత సో ద నెక్స్ట్ స్టెప్లో చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అంటే ఎగ్జామ్ ఏ సిటీలో రాద్దాం అనుకుంటున్నారని అలా మనం ఒక 4 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రయారిటీ వైజ్ 1, 2, 3, 4లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇన్ ద మంత్ ఆఫ్ January 2026 ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పారు. బట్ ఇంకా డేట్ అయితే కన్ఫర్మేషన్ కాలేదండి. సో మంత్ కూడా కన్ఫర్మేషన్ కాలేదు. పోస్ట్ పోన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలానే జనవరిలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసేయడానికి కూడా ఛాన్స్ ఉంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్. సో ఏదైతే ఇమేజెస్ అన్ని మనం రెడీ చేసుకున్నామో డాక్యుమెంట్స్ అంటే స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ థంబ్, స్టూడెంట్ సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాలండి నెక్స్ట్ స్టేజ్లో.
క్యాండిడేట్ సిగ్నేచర్. ఈ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది మనకి 10 to 50 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, దట్ ఆల్సో మస్ట్ బి ఇన్ 10 to 50 KB. The next one, see, uploading the other certificates like domicile certificate. Instead of domicile certificate, we can upload Aadhaar card. Next one is category certificate. Caste certificate to be uploaded if applicable only. That means OBC, SC and ST. So these 3 candidates must upload their caste certificates. The other students must not require that. Step 3, the last step is the payment of fee and the status of receipt of online application form. సో మనం పే చేసిన తర్వాత, అమౌంట్ పే చేసిన తర్వాత, సో ఈ అమౌంట్ని ఏ విధంగా పే చేయొచ్చు అంటే డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఈవెన్ యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. ఇచ్చారు ఈ ఆప్షన్ చూడండి. సో పే చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్లోకి మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన తర్వాత మనం అంటే డాక్యుమెంట్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ యూజ్ చేసుకొని మనం ఎగ్జామ్కి ముందు 2 weeks ముందు అడ్మిట్ కార్డ్ని రిలీజ్ చేస్తారు, హాల్ టికెట్ని. ఆ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, సో అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే సో ఆ మిస్టేక్స్ని రికవరీ చేయడానికి పర్టికులర్లీ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ 2 daysలో మాత్రమే ఏవైనా సరే మనం మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవడానికి అవుతుంది. ఆ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మార్చాలంటే దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా అనుమతించమని చెప్పి క్లియర్గా చెప్పేశారు. సో నెక్స్ట్ వీడియోలో వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి అనేది అప్డేట్ చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సైనిక్ స్కూల్, నవోదయ, RMS. Thank you so much.